హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. బ్రతిమలాడి ఎవరినీ కూడా మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుంచి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరుచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించినా మీ మనసు పడే ఆవేదన మోస్తున్నా నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా. కొట్టుకుని మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్లు. విషయ పరిజ్ఞానం లేకున్న కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే కూడా వీలైనంత దూరంగా ఉండడమే చాలా మంచిది. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, చనిపోయాక ఫోటో మాట్లాడదు అని తెలిసినా ఫోటోలపైన ప్రేమ కురిపిస్తారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా శవం తినదు అని తెలిసిన పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు పెడతారు. మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదు. ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకోండి. అలాగే నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నాను అని. వెనక ఉన్న కాలికి అవమానమూ లేదు, తాను వెనకపడ్డాను అని. ఎందుకు అంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని. మన జీవితం కూడా అంతే. మనకన్నా ముందు ఉన్న వాళ్లను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండూ కూడా ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన రథసారథితో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా సరే ఎటు నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువగా అంచనా వెయ్యకు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు? రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎవ్వరూ చూడలేదని తప్పు చెయ్యకు, అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు. జీవితంలో ఈ రెండు పెద్ద ముప్పే. గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే అప్పులు చేసి గొప్పగా బతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు కదా. తప్పులు చేసి అడ్డమైన వెధవల ముందు తలదించుకుని బతకడం కంటే కూడా నీతిగా 4 రోజులు బతికినా చాలు. అయితే ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే గుణం ఉన్న వృద్ధులతో జాగ్రత్తగా ఉండండి. నోటి దురదతో ఏవేవో చెప్పి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు మధ్య మనస్పర్ధలు కలిగించి విడదీస్తారు. చివరికి అయ్యో రామా నేనేమన్నాను అంటారు. అలాగే చిన్న చిన్న విషయాలలో జోక్యం చేసుకొని గీకి గోకి గొడవ పెట్టుకునే వారికి దూరంగా ఉండండి. ప్రతి దానిలో తప్పులు వెతికి తిట్టేవారి వల్ల మీలో ఆత్మవిశ్వాసం వెళ్ళిపోతుంది. అనుమానం, భయంతో ఏ పని చేయబుద్ధి కాదు. పిచ్చివారుగా అవుతారు. నీ దగ్గర ఉన్న ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. అలాగే కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు మనకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనం అయ్యే వరకు. నీకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకడానికి
దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. మంచి మాటలు చెప్పినంత మాత్రాన విన్నవారు మారిపోతారా అని కొందరు అపోహపడుతూ ఉంటారు. మారిపోయే విషయం కాదు, కానీ మంచి మాటలు చెప్పకపోతే ఇంకాస్త చెడిపోయే ప్రమాదం ఉంది కదండి. వైద్యుడు ఇచ్చే ఔషధం రోగాన్ని తగ్గించకపోవచ్చు, కానీ మరింత ముదరగా పెట్టకుండా ఉంటుంది. కాబట్టి ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. ఒక తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. నిజమే కదండి. సాధువులు సన్యాసులు ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చెయ్యాలని అనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకుడు ముందు కూర్చుంటే మనం చదివిన చదువు అంతా వృధా అనిపిస్తుంది. రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది. అలాగే ఒక స్నేహితుడు ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే కదా. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తూ ఉంటుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. ఇంట్లోనే నీకు శత్రువులు ఉంటారు. నిన్ను నీకు కాకుండా చేస్తూ ఉంటారు. నిన్ను ఒక తిక్కలోడిని చేసి తమ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. సెంటిమెంట్ అనే సెంటు పోస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఎలుక రాతిది అయితే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. అలాగే తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్నవాడికి చేయూతను ఇవ్వము. నిజమే కదండి. రాయిలో దైవత్వం ఉందని మనం తెలుసుకున్నాం, కానీ మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపైన భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడిని చూసి అస్సలు బాధపడద్దు. వాడికి ఉండాల్సిన తలపోట్లు వాడికుంటాయి. కంటి నిండా నిద్ర ఉండదు, కళ్ళు తెరిస్తే ఖాళీ ఉండదు, కూర్చుంటే కుదురుండదు. వాడు నీలా భార్యాబిడ్డలతో కాలక్షేపం చెయ్యలేడు. నీలా వాడు నలుగురు మిత్రులతో కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టలేడు. పండగ వస్తే ఊరు వెళ్ళలేడు, పనిలో పడితే ఇంటికి పోలేడు. ప్రతిదీ లాభనష్టాలతో చూస్తాడు. మరి దేంట్లో వాడు నీకంటే గొప్పవాడు? కోట్లు ఉన్నవాడిని చూసి బాధపడకు. వాడికి ఉండాల్సిన తిప్పలు వాడికుంటాయి. గుర్తుపెట్టుకో, నేటి సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వు లాంటిది. ఒకరి జీవితం ఒకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం. మనం సంతోషంగా లేకున్నా సరే పక్కవాడు సంతోషంగా ఉండకూడదు. ఇది నేటి సమాజం తీరు. కొందరు తీయగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంతో ప్రేమ ఉన్నట్లుగా అడుగుతూ ఉంటాం. మనకు కాసింత ఓదార్పుగా అనిపిస్తుంది. తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్పులు వస్తాయి. మన చేత పనులన్నీ చేయించుకుంటారు. కానీ మనకు వారితో అవసరం వచ్చినప్పుడు అడిగితే అంతే తీయటి మాటలతో తప్పించుకుంటూ ఉంటారు. కానీ నిజాయితీపరుడు లేని ప్రేమను నటించలేడు. కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నము అస్సలు చెయ్యడు. తను సహాయం చెయ్యలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేడు. తనకు వీలు ఉన్నంత సహాయం చేస్తాడు.
లేదా మౌనంగా ఉండిపోతాడు. ఒక ఆడది మెయింటైన్ చెయ్యాలి అనుకుంటే డబ్బున్న వాడిని, అందగాడిని చూసుకుంటుంది. అదే భర్తతోనే జీవితం అనుకుంటే వాడు తాగుబోతైనా, వ్యభిచారి అయినా కూడా అందం లేకపోయినా, రోగాలు ఉన్నా సర్దుకుపోతుంది. వాడి కోసం తన రెక్కలు ముక్కలు చేసుకుని వాణ్ణి ఇంట్లో కూర్చోబెట్టి మరీ కష్టపడి సంపాదించి సాకుతుంది కూడా. ఎందుకు అంటే ఒక ఆడది ప్రేమిస్తే అమ్మ కూడా గుర్తుకు రానంతగా ప్రేమిస్తుంది. అదే ఆడది ద్వేషించడం మొదలుపెట్టింది అంటే మళ్ళీ ఆమె ప్రేమను పొందడానికి మరో జన్మ కూడా సరిపోదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ఉంటుంది. దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఓర్పు లేని సంసారం, పొదుపు అదుపు లేని జీవితం గాలిలోకి దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం. కాబట్టి గెలుస్తానని నమ్మకం నీకు ఉన్నప్పుడు ఓడిపోతాను అని ఎందుకు భయపడుతున్నావు? భయం నీ బలహీనత కాకూడదు, ధైర్యం నీ బలమవ్వాలి. అలాగే కళ్ళతో చూసేదంతా నిజం కాదు, చెవులతో వినేదంతా కూడా నిజం కాదు. గుర్తుపెట్టుకో, బయట కనిపించేదంతా చూసి ఒకరు చెప్పేది విని నిజమని అస్సలు నమ్మకూడదు. మనకు తెలియనివి చాలా ఉండవచ్చు. కాబట్టి మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ఎందుకంటే ప్రతి విషయానికి 3 కోణాలు ఉంటాయి. అందులో 1 వినేవారిది, 2 చెప్పేవారిది, 3 నిజానిది. అలాగే ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ ఆ విత్తనాలు అన్నీ మొక్కలుగా మారలేవు. ఏ విత్తనం అయితే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని భూమి పొరల్లో ఉంటుందో అది ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షమవుతుంది. గుర్తుపెట్టుకో, అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సైతం సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారుతాడు. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరినీ పల్లకి మోయకండి. కావాలనే నిందించేవారుంటారు, అలాగే మీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు కూడా ఉంటారు, ప్రతీకారం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచరాలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా చాణక్యులు గారు చెప్పిన మాటలను, ఆయన చెప్పిన సూక్తులను పాటించే వాళ్ళు చాలామందే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మనకు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి చాణక్య నీతి. రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.